పిలిచిన డ్రోన్ అక్కడ ఉంది, అదిగో సుమో డ్రోన్. మేము పిలిచాక ఇక్కడ అందరం మందు కొట్టించుకుంటా, ఇక్కడే ఉంది. ఈ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. అక్క తాగడానికి 2, నీకోటి నాకోటి. ఆ పైనదే కొట్టు, నీళ్ళు లేదు బాగుంటుంది. పట్టుకుంటావా? బాగున్నా అత్త, నువ్వు బాగున్నావా? కొబ్బరి నీళ్ళు ఆదురా, కొబ్బరి నీళ్ళు ఆదురా. ఇంకా డబ్బులు వేయలేదు, ఇంకా వీడియో దిగాల 2 నిమిషాలు. ఏం తీసు దీన్ని చేనుకి వెళ్తే నీళ్ళు 2 రూముల్లో నీళ్లు నిండిపోయినాయి. ప్లీజ్ అండి, తోడిపోయివే. నేను ఒక్కదాన్ని ఎట్ట తోడిపోయాలి? నీళ్ళు తోడిపోసేటికి నేను అన్నం తినడానికి ఇంకా నా పని అయిపోద్ది. ఈ రూమ్లో అంటే పోతాయి. ఆరబోయాలి ఇప్పుడు బియ్యం. ఇల్లు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. అసలు ఆ కొలాయిలు ఎవరు మోటార్ వేస్తే పొద్దున నేను ఆఫ్ చేశాను. పొద్దున నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. మా ఆయన వరద బాధితులు లాగా చేసావు. ఈ నీళ్ళే 2 రూములకి నిండిపోయి వచ్చినాయి. ఇంకో కొబ్బరి బొండం తాగొచ్చి నీ పని అంతా చేసేదాన్నేమో. పొద్దునుంచి ఏం తినకుండా ఉన్నా, సాయంత్రం టిఫిన్ చేద్దామని. యాండి నువ్వు తిందురా, నేను తోడు పోసుకుంటా. కానీ నువ్వు అన్నం తిందురా, నేను తోడు పోసుకుంటా. వెళ్తాం కదా, ఎప్పుడు నువ్వు చూస్తావు కదా. ఈ రూమ్ ఆ రూమ్ అయిపోయింది. ఇంకా ఈ రూమ్ ఉంది. ఈ నీళ్ళన్నీ ఈ రూములన్నిటినీ నీళ్ళతో నిండిపోయి సముద్రంలాగా అయింది. ఈ రూములన్నీ ఇప్పుడు నీళ్ళతో నిండిపోతే అన్నీ నీట్గా అరగంట నుంచి తోడిపోసి దీంతో కొట్టి పోస్తే మా ఆయన అన్నం తిని అట్టికే తొక్క చూడండి యాడేసాడు. చిరాకు తెప్పిస్తాడు. ముందే చేయలేక వస్తుంటే ఈ రూమ్లో అన్నీ కొట్టుకుంటూ వచ్చా. అక్కడ నానిపోయిన బట్టలు ఉన్నాయి, అక్కడ తడిచిపోయిన బియ్యం ఉన్నాయి. ఈ తడిచిపోయిన బియ్యాన్ని ఆరబెట్టాలి. ఈ బట్టలన్నీ నానిపోయినాయి. ఈ బట్టలన్నీ నీళ్ళల్లో నానినాయి. ఈ బట్టలన్నీ జాడిచ్చేయాలి. ఇంకా ఇంట్లో అన్నీ తుడిచేటప్పటికి ఓపిక, నీళ్ళన్నీ ఎత్తిపోసేటట్టుకు ఓపిక నశించేసింది. ఈ మ్యాంగో తిని మళ్ళీ బట్టలన్నీ జాడియాలి. అక్కడ బట్టలు ఉన్నాయి ఉతకడానికి ఓపిక లేక మామిడికాయ కోసుకొని తిని ఉతుకుదా అంటే ఈ మామిడికాయలు అన్నీ పురుగులు. బుధవారం 1 పూటే తింటా, నైట్ టిఫిన్ చేస్తా.
మామిడికాయ తిందాం, ఎనర్జీ వచ్చింది ఆ బట్టలు జాడించడానికి అనుకుంటే ఈ మామిడికాయ నిండా పురుగులే. ఈ బట్టల బకెట్ అంతా పైకి ఎక్కి మెట్లు ఎక్కేటప్పటికే నా పని అయిపోయింది. ఇంట్లో కొలాయి తిప్పి చేనుకి వెళ్ళాం కదా, ఇంట్లో ఈ బట్టలన్నీ తడిచినాయి. ఇప్పుడు మొత్తం జాడిచ్చేసి పైకి తీసుకొని వచ్చి ఆరేసాను. ఈ బట్టలన్నీ ఉతికేటప్పటికి నా పని అయిపోయింది. ఎన్ని బట్టలు పైన ఆరేయడానికి వచ్చా. ఈ 3 అంతస్తులు ఈ బట్టలు మోసుకొచ్చినట్టు నా పని అయిపోద్ది. ₹20 కోళ్ళు చిన్న చిన్న. ఎంత కిషోర్ ఈ కోడి పిల్లలు? ఈ కోడి పిల్లలు ఎంత? ₹20 పెట్టి కొనుక్కొచ్చిన కోళ్ళు ఎంత పెద్దగా అయిపోయినాయో. ఈ పైన కాబట్టి బతికినాయి. పిల్లలు లేకపోవడానికి డల్గా ఉంది. ఒక్కో పిల్ల ₹20. ఎంత పెద్దగా అయినాయో. ఏం లేదులే, కోడి పిల్లల్ని వీడియో తీస్తున్నా.
కోళ్ళు ఎత్తుకోవడానికి వచ్చావా? కోడి పిల్లలు 20 రూపాయల పిల్లలు ఎంత పెద్దగా అయినాయో అని వీడియో తీస్తున్నా. పిల్లలు లేక మెత్తగా ఉన్నట్టున్నాయి అవి. ఆ వల్ల తీసాలే. పిల్లలు లేక మెత్తగా ఉన్నట్టున్నాయి అవి. 2 హాస్టల్ పోయారని కట్టేసావా? పొడుచుకుంటున్నాయా? వాటినే పొడుచుకుంటున్నాయా? అవి కానీ పొట్లాడుకొని అది పొడిచి నీకు వచ్చేది మంచిలోకి. అదే అందుకే అలా కట్టేసింది, ఇది అలా కట్టేసింది. 2 ఆడ పొట్లాడుకుంటుంటే ఇలా కట్టేసింది. అవునులే. చిన్న పిల్లలు ఎంత పెద్ద అయినాయి అని. అమ్మా ఈ బట్టలు ఆరేసి వచ్చినట్టుకి నా పని అయిపోయింది. వారాహి అమ్మవారు ఉంది మా ఇంట్లో, చూపిస్తా మీకు. బుధవారం రోజు ఫాస్టింగ్ చేసి ఈవినింగ్ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. ప్రశాంతంగా సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు పూజ చేసుకున్నా. దేవుడికి కనకంబరాల మాలలు కట్టి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇంట్లో నీళ్ళు వచ్చి మంచి బియ్యం నానిపోయినాయి, ఆరబోస్తున్నా. తినే బియ్యం ఇవి చూడండి ఎలా తడిచి ముద్దయిపోయినాయో. ఈ నీళ్ళు వచ్చి ఎంత పని చేసింది, కుళాయిలు తిప్పి. ఈ పని అంతా చేసేటప్పటికి 5 అయింది. తలస్నానం చేసి పూజ చేసి ఈ తడిసిన బియ్యాన్ని ఆరపోసేసాను. ఏంటో ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసాను కానీ అంతా డబుల్ పని. తడిచిన బియ్యం అంతా ఆరపోసాను. ఈవినింగ్ 5 అవుతుంది. 5:30 అయింది లేండి పూజ చేసుకొని. ఇల్లంతా నీట్గా చేసేసుకొని ప్రశాంతంగా వినాయకుడికి బుధవారం పొద్దునుంచి టిఫిన్ కూడా చేయకుండా, మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నైట్ టిఫిన్ చేద్దామని చెప్పి పొద్దునుంచి ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా ప్రశాంతంగా పూజ చేసేసాను. ఈవినింగ్ 5:30 4:45 అవుతుంది. పూజ అయిపోయింది. తడిచిపోయిన బియ్యాన్ని ఆరబెట్టాను ఇక్కడ. ఇంకా మనసు ప్రశాంతంగా ఉంది.
ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసాను కానీ ఇంట్లో నీళ్ళు వచ్చి బియ్యం తడిచిపోయినాయి.